అక్రమ సంబంధాలు జీవితాల్ని ఎలా నాశనం చేస్తాయో చెప్పడానికి అనేక సంఘటనలు ప్రతిరోజు మనం కోకొల్లలు చూస్తున్నాం. చివరికి ఆర్మీ ఆఫీసర్లకి, ఆర్మీ జవాన్లకు కూడా ఈ యొక్క బాధ తప్పడం లేదు. ఇప్పుడు తమిళనాడులోని కృష్ణగిరి రాయకొట్టారు రోడ్డుకి చెందినటువంటి ఒక ఆర్మీ జవాన్, ఆయన పేరేమొచ్చేసి పాలకూరు మహేష్ కుమార్, వాళ్ళ నాన్నగారి పేరేమొచ్చేసి చెల్లప్పన్. ఈ పాలకూరు మహేష్ కుమార్ వయసు 36 సంవత్సరాలు, ఆయన భార్య వయసు 29 సంవత్సరాలు, అలాగే వాళ్ళ నాన్నగారి వయసు ఏమొచ్చేసి చెల్లప్పన్ గారి వయసు 64 సంవత్సరాలు. ఈ మహేష్ కుమార్ గారికి ఏమొచ్చేసి ఆర్మీలో ఉద్యోగం వచ్చింది. భార్యని ఇంటి దగ్గర వదిలేసి ఆయన అటు వెళ్ళిపోయారు డ్యూటీకి. ఆయన దేశం కాపాడేటటువంటి పరిస్థితుల్లో ఉంటే ఇటు భార్య ఏమొచ్చేసి 19 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఇంకొక వ్యక్తితోటి ఈవిడ లైంగిక సంబంధాలు మొదలుపెట్టింది. ఇలా వాళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారు. ఆ ప్రేమ కాస్త ఎలా అయిపోయిందంటే భర్తని చంపేయడానికి ప్లాన్ చేసేంత. ఈ విషయం మహేష్ కుమార్ గారికి తెలిసి ఆయన వీళ్ళిద్దరిని మందలించడమే కాకుండా ఆవిడని ఎలాగైనా సరే అక్కడి నుంచి అతను డ్యూటీ చేసుకుంటున్నటువంటి ప్రాంతానికి తీసుకువెళ్ళాలని ప్రయత్నాలు చేశారు. ఈ నేపథ్యంలో మళ్ళీ తన యొక్క 19 సంవత్సరాల ప్రియుడికి దూరం అయిపోతానేమని భయపడి వీళ్ళిద్దరూ కలిసి రాత్రి తండ్రిని కొడుకుని అంటే భర్తని మామని ఇద్దరిని విచక్షణ రహితంగా భార్య అలాగే ఆవిడ ప్రియుడు పొడి చేసి అక్కడి నుంచి 2 కిలోమీటర్ల దూరం తీసుకుని వెళ్ళిపోయి ఒక్కొక్క ప్రాంతంలో అంటే మళ్ళీ ఆ ఇద్దరిని కూడా సజీవ దహనం ఎలా చేశారంటే వేరు వేరు ప్రాంతాల్లో సజీవ దహనం చేశారు. మొత్తానికి పోలీసులు 24 గంటల లోపే ఈ కేసుని ఛేదించేశారు. ఎందుకంటే సీసీ కెమెరాలు ఇప్పుడు ఉన్నాయి కాబట్టి అన్నీ అడ్డంగా దొరికిపోయారు ఇద్దరు. ఇప్పుడు ఇద్దరు జైల్లో ఊసలు లెక్క పెడుతున్నారు. దీనివల్ల మనకి ఏం అర్థమవుతుంది? అయితే మనం లోతుగా ఆలోచిస్తే పెళ్ళయిన తర్వాత భార్యని ఇంటి దగ్గర ఉంచకూడదు. అది ఏదైనా కావచ్చు కారణం. అలాగని ఉంచకూడదు అని నేను పూర్తిగా జడ్జిమెంట్ చెప్పడం లేదు, కానీ ఉంచకుండా ఉండడం మంచిది. భార్యకి మనం అంత సమయం ఇవ్వడం వల్ల వేరే ఏ విధంగానైనా సరే జరిగేటటువంటి పరిణామాలు మనకి దారుణమైనటువంటి పరిస్థితికి తీసుకొస్తాయి. తనకి ఒక విధంగా ఎటువైపు మనసు మల్లుతుంది, చాలా గ్యాప్ వస్తుంది. ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకోవాలి. నువ్వు ఆర్మీలో పనిచేస్తావా, లేదా జిల్లా కలెక్టర్గా పనిచేస్తావా, ఈ దేశం కోసమే పనిచేస్తావా అనవసరం. అలా కొంతమంది ఉండగలుగుతారు, కొంతమంది ఉండలేరు. ఇక్కడ నేను ఎవరిని అంటే అమ్మాయిని పెద్ద ఎంకరేజ్ చేసినట్లుగా మాట్లాడుతున్నాను అనుకోకండి. వాస్తవాలు గుర్తుంచుకోండి అని చెప్తున్నాను. వాస్తవాలు అంటే ఇప్పుడు ఆర్మీ వ్యక్తి మన మంచోడే, కానీ తన భార్యకి ఇవ్వాల్సినటువంటి సుఖాన్ని కూడా ఇవ్వాలి. సరే, మీరు మీ బాధ్యత ప్రకారం డ్యూటీలో ఎక్కడో చేస్తారు కాబట్టి ఇక్కడ వదిలేస్తారు. ఈ సమయంలో ఏం జరిగింది మరి? కాబట్టి వీలైనంత వరకు ఫ్యామిలీ అనేది ఒక దగ్గర ఉండాలి. అప్పుడు భార్యాభర్తలు ఒక దగ్గర ఉండడం వల్ల ఇతరుల మీద మనసు రాదు. కొంతమంది ఉంటారు, భర్త దగ్గర ఉన్నా సరే వాళ్ళు చేయాల్సినవి చేసేస్తుంటారు. వాళ్ళ గురించి నేను మాట్లాడటం లేదు. కానీ సగానికి సగం కాపురాలు కూలిపోయేది వీళ్ళు దూరంగా ఉండడం. ఈ మధ్య మనం శ్రీకాకుళం చూసాం. హరిణి మేనమామకి ఇచ్చి పెళ్లి చేశారు. అమ్మాయి ఏదో ఉద్యోగం రాయడానికి అంటే ప్రిపేర్ అవ్వడం కోసం హైదరాబాద్ పంపించారు. పెళ్ళి అయిన తర్వాత వాళ్ళకి బాబు పుట్టాడు. బాబు పుట్టిన తర్వాత హైదరాబాద్ పంపించారు. హైదరాబాద్ పంపించిన తర్వాత ఏమైంది? అక్కడ ఇంకొక అబ్బాయిని, తనకంటే చిన్న వాడైనటువంటి వ్యక్తిని ఎవరినో ప్రేమించింది ఆమె. వాడు ఈమె కలిసి ఇద్దరూ కలిసిపోయారు. ఇప్పుడు భర్తకి విడాకులు కావాలని చెప్తే ఆవిడ తల్లిదండ్రులు పిలిపించి ఆవిడ్ని దారుణంగా కొట్టేసి చంపేశారు. నీకు భర్త ఉన్నాడు, కొడుకున్నాడు, మళ్ళీ ఇంకొకటి కావాల్సి వచ్చిందా? పైగా విడాకులు కోరుతావా నువ్వు మాయ నుంచి అని చెప్పి వాళ్ళ అమ్మ నాన్నలే కొట్టారు. చచ్చిపోయింది. చనిపోయిన తర్వాత రహస్యంగా అంత్యక్రియలు చేశారు. అంత్యక్రియలు చేసిన తర్వాత ఇప్పుడు కొంతమందికి అనుమానం వచ్చింది. ముఖ్యంగా అబ్బాయికి, ఈ అమ్మాయిని హైదరాబాద్లో ప్రేమించినటువంటి అబ్బాయికి అనుమానం వచ్చింది. నేను 3 రోజుల తర్వాత రాకపోతే నేను చనిపోయినట్లే అని చెప్పిందంట. దాంతో అతను వేరే వాళ్ళకి చెప్పడం, వాళ్ళు పోలీస్ ఫిర్యాదు చేయడం, పోలీసులు ఏమొచ్చేసి ఇప్పుడు ఎంక్వైరీ చేస్తే తల్లిదండ్రులే చంపారని తేలింది. తల్లిదండ్రుల్ని మనం ఇక్కడ తప్పు పట్టలేం. వాళ్ళ బాధ వాళ్ళది. భర్త భార్య బాగుపడుతుంది, తద్వారా తన కుటుంబం బాగుపడుతుంది అని స్వేచ్ఛ ఇచ్చాడు. స్వేచ్ఛ ఇస్తే ఏం చేసింది? ఆమె ఉపయోగించుకోవాలి ఆ స్వేచ్ఛని, కానీ తన జీవితం నాశనం చేసుకోవడానికి ఉపయోగించింది. ఇక్కడ మనం భర్తను తప్పు పట్టడానికి లేదు.
అంటే చూడండి, అంటే భర్త లేకపోతే భార్యలు చేసేటటువంటి పనులు ఈ విధంగా ఉంటాయి. అందరూ కాదు, వెళ్ళేవాళ్ళు ఎలాగైనా వెళ్తారు. అంటే ఈ విషయాల్లో చాలా వరకు భర్త దూరం అవ్వడం వల్ల లేదా భర్త లేకపోవడం వల్ల ఇలాంటి తప్పుడు మార్గాల్లోకి వెళ్ళిపోతున్నారు. వీలైనంత వరకు ఒకే దగ్గర జీవించడానికి ప్రయత్నం చేయాలి. మనం ఉద్యోగాలని చెప్పి భవిష్యత్తులు అంటే ఉన్నటువంటి కష్టాల గురించి మనం ఉంటాయి, మన అప్పులు తీర్చుకోవడానికి ఎటేటో వెళ్తుంటాం. లాస్ట్లో ముసలి అయిపోయిన తర్వాత వచ్చే ఏంటి ఉపయోగం? నిన్నెందుకు పెళ్లి చేసుకుంది ఆవిడ? నువ్వెందుకు పెళ్లి చేసుకున్నావు ఆవిడ్ని? కేవలం ఒకడో ఇద్దరు పిల్లలు పుట్టిస్తే అయిపోయిందా? ఇది కూడా ఇటువైపు కూడా ఆలోచించాలి. మనం కూడా రెండు వైపులో ఆలోచించగలగాలి. తప్పు ఒప్పులు ఇక్కడ మనం మాట్లాడాల్సిన అవసరం లేదు, జడ్జిమెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. జరిగిన పరిణామాలకి పరిష్కారాలు ఏంటనేది నేను మాట్లాడుతున్నాను. మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అందరినీ నేను తప్పు పట్టడం లేదు, కానీ పరిష్కారం మాత్రం ఖచ్చితంగా భార్యాభర్త ఒక దగ్గర ఉండాల్సిందే. ఒక దగ్గర ఉన్న తర్వాత కూడా వాళ్ళు ఇది చేస్తున్నారంటే విడాకులు తీసుకోవడం మంచిది, అంతేగాని ఇలా చంపుకోవాల్సిన అవసరం అయితే లేదు.